ఈ రాష్ట్రం లోపల 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. 8 మంది బీజేపీ ఎంపీలు ఓటు చోరుతోటి గెలిచిర్రు. మిగతా వాళ్ళు సరిగా గెలిచిరని మహేష్ కుమార్ గౌడ్ చెప్తే ఆయన తీసుకుపోయి ఫస్ట్ ఎర్రగడ్డలో జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సగం మంది ఎంపీలు ఓటు చోరుతోటి గెలిస్తే మిగతా సగం మంది ఎంపీలు దేనితోటి గెలుస్తారు? ఏమైనా ఉందా మాట్లాడడానికి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక బాధ్యత పెరిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలనేది ఆలోచించాలి. నీకు చేతనైతే మహేష్ అన్న, నేను నిన్ను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, మేము దొంగోట్లతోటి గెలిచినాం కదా, మీరు సక్కటోట్లతోటి గెలిచిరు కదా. నీకు చేతనైతే, మళ్ళీ చెప్తున్నా, నీకు చేతనైతే పీసీసీ అధ్యక్షునిగా నీ మాట ఎవడన్నా మీ పార్టీలో వింటే నీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయమని. మీ రాజీనామాలు ఆమోదించినాక గంట సేపట్లో మేము 8 మందిని రాజీనామా చేస్తాం. మీ దోస్త్ హైదరాబాద్ ఎంపీని కూడా రాజీనామా చేయమని చెప్పు. మొత్తం 17 స్థానాలకు ఎలక్షన్లకు పోదాం. ప్రజలు ఎవరు కోట్లు ఇస్తారో చూద్దాం. నీకు ఇంకా చేతనవుతుంది, నేను ఇంకా 100 గెలుస్తా అనేది చెప్పినట్టున్నావు కదా లెక్క నిన్న. అది కరెక్ట్ అయితే నేనంటా ఉన్నా, మీరు గెలిచిందే దొంగ ఓట్లు, మీ పద్ధతే దొంగ పద్ధతి అంటున్నా. నీకు చేతనైతే శాసనసభను రద్దు చేయమని చెప్పి మీ ముఖ్యమంత్రి గారికి. జనాల దగ్గరికి పోదాం, దొంగ ఓట్లు ఏందో ఒరిజినల్ ఉంటుందో తెలుసుకుందాం.